అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా డైనమాలో పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు రాహుల్ గాంధీ సాయంత్రం 6 గంటల సమయంలో వరంగల్కి రాబోతున్నాడు. వరంగల్లో 1 గంట సేపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో డిస్కస్ చేయబోతున్నటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అయితే పార్టీ మారినటువంటి వ్యక్తులలో ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మధ్యకాలంలో చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, అట్లనే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా వ్యవహరిస్తా ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కేటీఆర్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దానం నాగేందర్ 110% పార్టీ మారడానికి రెడీగా ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. దానం నాగేందర్ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కన్నా పోవాలి, లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్న చేయాలి. ఈ 2 ఆప్షన్స్ ఇప్పుడు దానం నాగేందర్ దగ్గర కనబడతా ఉన్నది. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో డిస్కస్ చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ పాడి కౌశిక్ రెడ్డి తోటి, కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి దానం నాగేందర్ డిస్కషన్ కూడా చేస్తున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు దానం నాగేందర్ భయపడుతున్నాడు? దానం నాగేందర్ భయపడడానికి గల కారణం ఏంటి అంటే అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇటు పాడి కౌశిక్ రెడ్డి, అటు కేటీ రామారావు వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. సో సుప్రీంకోర్టులో నిన్న అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ టేబుల్ మీదకి వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. స్పీకర్ సార్కు నిన్న చెమటలు చూపించింది సుప్రీంకోర్టు. నిన్న స్పీకర్ సార్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంకా ఎంత టైం తీసుకుంటారు, ఎంత టైం కావాలి? పార్టీలు మారి ఎమ్మెల్యేలు దాదాపు 10 నెలలు అవుతా ఉంది. ఈ 10 నెలల దాకా ఇప్పటిదాకా మీరు ఎందుకు డిసిషన్ తీసుకోలేదు? ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మాత్రం ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఈ ఎమ్మెల్యేల పైన ఎందుకు విచారణ వ్యక్తం చేయట్లేదు? ఎందుకు ఎమ్మెల్యేల పైన మీరు ఎంక్వైరీ చేయట్లేదు? మీకు 31వ తారీఖు, మీకు దాదాపు జనవరి 31వ తారీఖే మేము చెప్పినాం కదా, మాకు ఏదో ఒక సమాధానం కావాలి అని చెప్పి మీకు జనవరి 31వ తారీఖు చెప్పి ఫిబ్రవరి 10వ తారీఖుకి మా కోర్టుకు వచ్చి మీరు అట్లీస్ట్ ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కదా. మీరు కోర్టులను గౌరవిస్తలేరు, ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం పైన. సో ఇటు న్యాయవాది ఎవరైతే ఉంటారో లాయర్, అంటే ఇటు ప్రభుత్వం తరపున వాదించేటటువంటి లాయర్ మాత్రం కొంత టైం ఇవ్వండి, మాకు ఇంకో 3 నెలలు 4 నెలల టైం ఇవ్వండి అంటే ఇంకెంత టైం కావాలి మీకు? ఇచ్చినటువంటి టైం చాలు. ఒకవేళ మీరు గనక డిసిషన్ తీసుకోకపోతే, మీరు గనక టైం తీసుకోకపోతే మేమే టైం తీసుకుంటాం, మేమే టైం తీసుకొని మేమే ఈ కేసుని విచారణ చేసి మేమే డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇమ్మీడియట్లీ మీరే డిసిషన్ తీసుకోండి, ఏదో ఒకటి ఈ నెల 18వ తారీఖు లోపు మాకు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి చివాట్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ఒక క్లారిటీకి వచ్చిందో అనేది వినబడుతున్నటువంటి చర్చ. దాదాపు 3 ఎమ్మెల్యేలు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎవరు? తెల్లం వెంకట్రావు ఒక ఆయనే, తర్వాత కడియం శ్రీహరి ఒక ఆయనే, తర్వాత దానం నాగేందర్. ఈ 2 ఎమ్మెల్యేలు మినహాయిస్తే, సరే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అంటే వీళ్ళు పెద్దగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ మనం పెద్దగా చూడలే. సరే ఈ కడియం శ్రీహరి అంటే వాళ్ళ బిడ్డ ఎంపీగా పోటీ చేసినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇది ఒక్కటి మాత్రమే మనం చూసేటటువంటి కార్యక్రమం చేసినాం. మిగతా మొత్తం కూడా కొంత సేఫ్ జోన్ లో కనబడినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. తెల్లం వెంకట్రావు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పెద్దగా ఆయన పాల్గొన్నటువంటి దాఖలాలు మనం చూడలే. అంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు? కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ, కృష్ణమోహన్, తర్వాత గూడమ్మాయిపల్లి రెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్. ఈ 10 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఆ ఒక్క ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ దానం నాగేందర్ ఎందుకు డేంజర్ జోన్ లో ఉన్నాడు? చాలా వీడియోలలో నేను చెప్పిన దానం నాగేందర్ డేంజర్ జోన్ లో ఉండడానికి గల కారణం ఏంది? ఎందుకు దానం నాగేందర్ కి ఇప్పుడు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే, ఈయన ఏం చేసింది సారు? ఫస్ట్ ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండండి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి నువ్వు రిజైన్ చేసినావంటే, నాకు ఆ పార్టీ నచ్చలే, ఆ పార్టీ వ్యవహారాలు నాకు నచ్చలే, కేటీఆర్ నచ్చలే, కేసీఆర్ నచ్చలే, ఆ పార్టీ పద్ధతులు నాకు నచ్చలే, కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ ఇప్పుడు అద్భుతమైనటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లోకి వచ్చిన అని చెప్పి దానం నాగేందర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది. సరే కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ లోనే మంచిగా ఉండాలి కదా, కాంగ్రెస్ లో పార్టీ మారినోడు పార్టీ మారినట్టు ఉండాలి కదా. సార్కి తుత్తర ఎక్కడ ఆగలే. ఏం చేసిండు దానం నాగేందర్? ఆయనంత ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవి ఇట్లనే ఉన్నది. ఈయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు పైన గెలిచింది సారు. అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ జనం కూడా దానం నాగేందర్ ని కారు గుర్తుకే ఓట్లేసి గెలిపించింది. ఆయన ఏం చేయాలి?
ఇప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తుండు. అప్పుడు ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్, ఎంపీగా పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సికింద్రాబాద్ నుండి పోటీ చేసిండు దానం నాగేందర్. సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి పైన ఎంపీగా పోటీ చేసిండు. దానం నాగేందర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కానీ సారు ఎమ్మెల్యే పదవి ఉండగానే కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ షేక్ గుర్తు పైన ఎంపీగా పోటీ చేసిండు. దానం నాగేందర్ ప్లానింగ్ ఏముంటుండే అంటే, ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేసి గెలిస్తే అప్పుడు నేను కాంగ్రెస్ ఉన్న అయితా. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కాంగ్రెస్ పార్టీలో పోయినా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తి కిందకే వస్తాడు. ఎందుకంటే నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన కదా, బీఆర్ఎస్ పార్టీకే కదా అక్కడ ఉన్నటువంటి జనం ఓట్లేసి గెలిపించింది, ఖైరతాబాద్ జనం. కాబట్టి దానం నాగేందర్ క్లారిటీ ఏంటంటే, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచింది అనుకో, ఇప్పుడు మొత్తం నేను కాంగ్రెస్ పార్టీలోనే అయిపోతా, అప్పుడు నా పైన అనర్హత వేటు ఉండదు, నన్ను డిస్క్వాలిఫై చేయరు, నన్ను ఇబ్బంది పెట్టరు. నేను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఏదో ఒక పదవి అయితే నాకు ఉంటుంది కదా, నాకు అప్పుడు ఇబ్బంది ఉండదు అనేటటువంటి ఆలోచన దానం నాగేందర్ కొత్త ఉపాయం కట్టింది. కానీ ఆ ఉపాయం కాస్త ఫెయిల్ అయిపోయింది. దానం నాగేందర్ మాస్టర్ ప్లాన్ కాస్త మటామాష అయిపోయింది. అయితే ఇప్పుడు దానం నాగేందర్ డైనమాలో ఉన్నాడు. ఏంది దానం నాగేందర్ బాధ అంటే, ఇప్పుడు నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కిందనే ఉన్నా, విశ్వ ప్రయత్నం చేసిన ఎంపీగా పోటీ చేసి గెలవడానికి, కానీ ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ దానం నాగేందర్ ఎంపీగా గెలిచుండే సికింద్రాబాద్ నుండి పక్క ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు, మళ్ళీ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ దానం నాగేందర్ ఎంపీగా గెలవలే. ఇప్పుడు దానం నాగేందర్కు క్లారిటీ వచ్చింది. ఏంది? దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు పెద్దగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లకు, ప్రోగ్రాంలకు, భారీ బహిరంగ సభలకు అటెండ్ కాలే. తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా పెద్దగా జోకినటువంటి దాఖలాలు కూడా చూడలే. కాబట్టి వీళ్ళు కొంత సేఫ్ జోన్ లో ఉన్నారు. రేపటి రోజు ఈ 9 మంది ఎమ్మెల్యేలు చెప్పొచ్చు, సార్ మేము ఇంకా కాంగ్రెస్ లకు రాలేదు, మేము ఏదో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలోకి ఇట్లా కనబడుతున్నాం తప్ప మేము బీఆర్ఎస్ పార్టీ కండవేసుకునే ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ ఉన్నాం, ఇంకా మేము కాంగ్రెస్ కు రాలేదు అని చెప్పి ప్లేట్ ఫిరాయించే అవకాశం కూడా ఉంది ఈ 9 మంది ఎమ్మెల్యేలు. అందుకే మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి మీటింగ్ కూడా పోలే. సిఎల్పి మీటింగ్ జరిగింది మొన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరిని పిలిపించుకొని మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ 9 మంది ఎమ్మెల్యేలు పోలే, 9-10 మంది ఎమ్మెల్యేలు పోలే, పార్టీ మారిన. ఎందుకు పోలేదట అంటే, మేము ఇప్పుడు పుసుక్కున్న సిఎల్పి మీటింగ్ పోయినాం అనుకో, అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్, మేమేమో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోతే మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలం అయిపోతాం కదా, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు నటించాలంటే మేము ఆ మీటింగ్కి పోవద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటారు? ప్లేట్ ఫిరాయించారు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం, మేము కప్పుకున్నది దేవుని కండవ కప్పిండు మాకు రేవంత్ రెడ్డి, మేము ఇంకా పోలేదు అని చెప్పి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 9 మంది సేఫ్ జోన్ లో కనబడుతున్నారు. అడప దానం నాగేందర్ అడ్డంగా ఇరుక్కోపోయిండు, దొరికిపోయిండు. దానం నాగేందర్ నేను కాంగ్రెస్ లో రాలేదు అని చెప్పనీకి లేదు. ఎందుకంటే దానం నాగేందర్ బీఫామ్ కనబడుతున్నది, దానం నాగేందర్ పోటీ చేసినటువంటి పేరున్నది, సికింద్రాబాద్ కు ఎంపీగా పోటీ చేసినటువంటి ఆ వ్యవహారం మొత్తం ఉంది. కాబట్టి దానం నాగేందర్కి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు దానం నాగేందర్ సెల్ఫ్ ఆయనే రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దానం నాగేందర్ మళ్ళీ ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. కానీ ఇక్కడ ఇంకో చర్చ వినబడుతున్నది ఏంటంటే, దానం నాగేందర్ కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలుస్తాడా, ఓడిపోతాడా? దానం నాగేందర్ పైన ఖైరతాబాద్ జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? దానం నాగేందర్ వ్యవహారం ఏందనేటటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నాడట, సర్వే చేపిస్తున్నా అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో దానం నాగేందర్ పైన అనేకమైనటువంటి మీడియా ఛానల్స్ ఈ మధ్య కాలంలో పబ్లిక్ బయట సర్వే చేశారు. దాంట్లో 40% పాజిటివ్ ఉంటే 60% దానం నాగేందర్ పైన నెగిటివిటీ కనబడుతున్నది. కాబట్టి దానం నాగేందర్ ఓడిపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఒకవేళ ప్రభుత్వం భావిస్తే, దానం నాగేందర్ 50-50 పాజిటివ్ నెగిటివ్స్ కూడా క్రియేట్ చేస్తాడు. ఆయన దగ్గర సత్తా ఉంది, ఆయన పాజిటివ్ క్రియేటివిటీ చేసుకునేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ దానం నాగేందర్. ఆయన ఓటమెరగనటువంటి లీడర్ అనే పేరు కూడా ఉంది దానం నాగేందర్కి. కాబట్టి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలవరు అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి పీజేఆర్ బిడ్డ విజయారెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. విజయారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. దానం నాగేందర్కి ఏదో ఒకటి ఎమ్మెల్సీ కోటాలోనో ఇంకోటి ఓ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మూలకు కూర్చోబెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. కానీ దానం నాగేందర్ క్లారిటీలోకి వస్తున్నాడు. ఏందది? నాకు ఇక వేరే ఆప్షన్ లేదు, కోర్టు నన్ను పక్కా తీసి పడేస్తారు, ఒకవేళ కోర్టు ఇంకా సీరియస్ అయితే సుప్రీంకోర్టు, ఇక స్పీకర్ సార్ నన్ను తీసి పడేస్తారు. కోర్టు చెప్తుంది ఆల్రెడీ, సుప్రీంకోర్టు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఏది ఎమ్మెల్యేల కాలం మొత్తం అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళ పదవీ కాలం మొత్తం ముగిసిన తర్వాత మీరు అనర్హత వేటేస్తారా? ఇప్పుడు తీసుకోండి ఇమీడియట్ డిసిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి దానం నాగేందర్ క్లారిటీ వచ్చింది, సుప్రీంకోర్టు మనల్ని వదిలిపెట్టేటట్టు లేదు,
స్పీకర్ సార్ ఏదో ఒక రోజు డిసిషన్ తీసుకోవాల్సిందే, మమ్మల్ని తీసి పడేయాల్సిందే. అదేదో ఇప్పుడే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇప్పుడే పోటీ చేసి కాంగ్రెస్కి వెళ్ళి గెలుస్తా అనేటటువంటి ఒక ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ మంత్రులతో డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయట. నేను పోటీ చేసి మళ్ళీ అంటే నేను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తా, మళ్ళీ గెలుస్తా, కాంగ్రెస్కి వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి, ఈసారి నా సత్తా చూపిస్తా, ఇక నాకు ఈ బీఆర్ఎస్ పంచాయతీ వద్దు, నాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. దానం నాగేందర్ బాధ ఏంది తెలుసా? దానం బాధ ఏంటంటే 4 years టైం ఉందండి, 4 సంవత్సరాలు, 4 years టైం. అంటే ఈయన బాధ ఏంది? ఇప్పుడు కాకుండా, ఇప్పుడు ఈ 2025 కాకుండా కూడా 2026లో అయినా 2027లో అయినా ఎప్పుడైనా కూడా దానం నాగేందర్ పదవి పోవాల్సిందే అనర్హత వేటు కనుక పడితే. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ బాధ ఏంది? పెద్ద బాధ అంటే 25 పోవాల్సిందే, 26 పోవాల్సిందే. ఈ 25లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను పోటీ చేసి గెలిస్తే 26, 27, 28, 29 దాకా నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా, నాకు ఏమి ఇబ్బంది ఉండదు, నా పదవీ కాలం ఎలాంటి ఇబ్బంది కాదనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు పాపం. ఇదే దానం నాగేందర్ గారి బాధ. నేను ఈజీగా ఇంకో 4 సంవత్సరాలు ఇంకా ఈజీగా గెట్టింది కావచ్చు, వాళ్ళతో పంచాయతీ వీళ్ళతో టెన్షన్ ఉండదు, ఏముండదు, ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే నాకు ఈ బాధ అంత ఉండదు కదా అని చెప్పి ఈ ఆలోచనలో పడ్డాడు దానం నాగేందర్ అనేది వినబడుతున్నటువంటి చర్చ. అందుకే ఆ సర్వేలు చేపిస్తా ఉన్నారట, హంగామా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఖైరతాబాద్ నుండి మళ్ళీ బ్యానర్లు, కొత్త బ్యానర్లు వేపిస్తా ఉన్నారు. మళ్ళీ ఉప ఎన్నికలు అని చెప్పి, ఓ సర్వం సిద్ధం అని చెప్పి, ఏది యుద్ధానికి సిద్ధం అనేటటువంటి తరహాలు ఇట్లా దానం నాగేందర్ పోస్టర్ ఇట్లా పిడికిలు బిగించి పోస్టర్లు వేపిస్తే అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి కేటీఆర్ కూడా చెప్తున్నాడు, తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేస్తున్నాడు కేటీఆర్, పక్కా ఉప ఎన్నికలు వస్తాయి, 10 నియోజకవర్గాలలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరిని వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు, అందరినీ లెక్క పెడతాం, ఎవరెవరైతే పార్టీలు మారిరో వాళ్ళు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి, మేము బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థులను పెట్టుకొని ఉప ఎన్నికలు సర్వం సిద్ధం చేస్తాం, దీంట్లో వెనుకడుగు వేసేటటువంటి ప్రసక్తి లేదు, మళ్ళీ బ్యాక్ హ్యాండ్ స్టెప్ వేసేటటువంటి సిచ్యువేషన్ లేదని చెప్పి కేటీఆర్ మన జరిగినటువంటి చేవెళ్ల సభలో చెప్పిండు, మన జరిగినటువంటి కొడంగల్ సభలో చెప్పిండు, ఇంకా మన జరిగినటువంటి నల్గొండకు సంబంధించినటువంటి సభలో కూడా మాట్లాడుతూ వచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, పక్కా ఉప ఎన్నికలు వస్తున్నాయి, పోటీ చేస్తున్నాం, 10 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం, మన సత్తా ఏందో ఈసారి మనం చూపిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కేటీఆర్కి పెద్ద దెబ్బ ఎక్కడంటే మన జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కేటీఆర్ కి రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు పెద్దగా సీట్లు రాలే, 1, 2 వచ్చినాయి అంతే. హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 35+ సీట్స్ మొత్తం హైదరాబాద్ కి సంబంధించినటువంటి సీట్లే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. కాబట్టి కేటీఆర్ కి ఈ రూరల్ ప్రాంతాలకు సీట్లు కొంత అడ్వాంటేజ్. కాబట్టి ఈ 10 నియోజకవర్గాలలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇవన్నీ కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి ఖైరతాబాద్, ఇంకోటి మినహాయిస్తే సిటీకి సంబంధించిన వ్యవహారం అన్ని కూడా రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు. ఇంకోటి ఖైరతాబాద్ లో ఇంకో బాధ ఏంటంటే, ఖైరతాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటటువంటి పేరుతోటి కొన్ని బిల్డింగ్స్ డిమాలిజేషన్ చేపిస్తున్నారు. ఇక్కడ కూడా ఈ హైడ్రా ఎఫెక్ట్ కొంత కాంగ్రెస్ కి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇదన్నిటినీ క్యాచ్ చేసుకుండు కేటీఆర్. కాబట్టి 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది, ఇది ఈ వ్యతిరేకత కాస్త బీఆర్ఎస్ కు ఫేవర్ ఓట్లు పడతాయి అనేటటువంటి ఆలోచనలో కేటీఆర్ ఇదంతా కూడా రంగం సిద్ధం చేపిస్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు దాకా పోవడానికి గల కారణం కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ వ్యూహం కూడా నడుస్తుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సో దానం నాగేందర్ మాత్రం పెద్ద ఎత్తున ట్రై చేస్తా ఉన్నాడట. రాజీనామా, ఇది పార్టీకి రాజీనామా లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా, డైనమాలో దానం నాగేందర్ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదో ఒక రోజు షాక్ ఇవ్వచ్చు, మరి ఎమ్మెల్యే పదవి కన్నా రాజీనామా చేయవచ్చు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో, దానం నాగేందర్ వ్యవహారం ఎక్కడ దాకా పోతుంది, ఏం జరగబోతుంది, దానం నాగేందర్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.